కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయంలో దసరా సందడి మొదలైంది. నవరాత్రుల్లో భాగంగా లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్లు, పందిళ్లను సిద్ధం చేశారు. కుంకుమ పూజలు, చండీ హోమం, అర్చనలు 11 రోజులు జరుగుతాయి. చివరి 2 రోజులు అమ్మవారు బంగారు కవచంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. యువకులు అమ్మవారిని ప్రతిష్ఠించి మండపాలు వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనం కాకినాడలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఎంతో పేరు ప్రఖ్యాతులకు చెందిన ఈ ఆలయం ఈ దసరా ఉత్సవాల్లో లక్షలాదిగా భక్తులు ఈ అమ్మవారి ఆలయానికి అయితే పోటెత్తుతారు. అసలు ఈ 9 రోజుల పాటు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎంతమంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు, వారికి ఏం ఏర్పాట్లు చేశారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేది ప్రత్యేకంగా ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ 9 రోజుల పాటు ఏ ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు? ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో రాబోయే శరన్నవరాత్రులు సందర్భంగా ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ వచ్చి 11 రోజులు వచ్చింది. ఈ 11 రోజులు కూడా సుమారుగా ఏ రోజుగా రోజు 30-40 వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చే వాళ్ళందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు, దర్శన ఏర్పాట్లు కానీ, వచ్చే వాళ్ళందరికీ ఉచిత త్రాగునీరు, అదేవిధంగా సులభతరంగా దర్శనం ఆచరించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం, అదేవిధంగా మా చైర్మన్ గారు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుగా పాల్గొంటూ ప్రతిరోజు కూడా వేకువజాము నుంచే కుంకుమ పూజతో స్టార్ట్ చేసి సాయంత్రం వచ్చే నవార్చన అనంతరం ఇచ్చే తీర్థంతో ముగుస్తుంది. తదుపరి అన్నప్రసాదం ఆ టైంలో అన్నప్రసాదం చేయడం కూడా ఆనవాయితీ. ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నప్రసాదం తీర్థం కోసం జనాలు భక్తులు బారులు తీరు ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు వేకుంజావ నుంచి అంతా చేసి వచ్చే భక్తులు ఎవరికి ఏ విధమైన సౌకర్యం కలగకుండా కూడా చేయడం. ఈ సంవత్సరం ఇంకా నూతన వరవడితో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని బార్కెట్స్, అదేవిధంగా టెంట్స్, వాటర్ ప్రూఫ్ టెంట్స్ అన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం. ఈ ఏర్పాట్లన్నిటిలోని కూడా మా సిబ్బంది అందరూ నిమగ్నమై చేయడం, వినూత్న పద్ధతిలో వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా చేయడానికి మా దేవాదాయ శాఖ అధికారులందరూ సూచించి ఉన్నారు. అదేవిధంగా గ్రంథి బాబ్జీ గారు, వీళ్ళందరూ కూడా భక్తులు, అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేకించి పూలాలంకరణలో అమ్మవారు, అదేవిధంగా బంగారు చీరలో అమ్మవారు, ఈ రకంగా అన్ని రకాలుగా కూడా చూపించడం, ప్రసాదాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో వితరణ చేస్తామని వస్తూ ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని అర్థం చేసుకుని 1 by 1 వచ్చి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా వచ్చి దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని దర్శించుకుని మీరు అన్ని విధాలా బాగుంటారని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. స్వామి, మీరు చెప్పండి, ఈ 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తారు. 11 రోజులు వచ్చాయని చెప్తున్నారు ఈసారి. అసలు ఈ 11 రోజుల పాటు ఏ అలంకారాలు ఉంటాయి, అమ్మవారికి విశేష అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి అంటే ఆ విశేషాలు ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. 8వ తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు, దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్క అవతారం రోజు ఒక్కొక్క అవతారం వేస్తారు. 20వ తారీఖు వెల్లంబులు, 23వ తారీఖు ఉయ్యాల, 24 పుస్తకపాణి, 25 వీణాపాణి, 26 మహాలక్ష్మి అవతారం వేస్తారు. అది ప్రత్యేకంగా వేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి తర్వాత మళ్ళీ వచ్చే ఈ సంవత్సరానికి కూడా 10 సంవత్సరాలు అయ్యింది. దానివల్ల మహాలక్ష్మి అవతారం వేసేవాళ్ళం. ఇంతకు ముందైతే అన్నపూర్ణాదేవి అవతారం వేసాం. తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే చవితి ప్లస్ పంచమి కూడా మన్నాడు పొద్దు తిరిగి ఉంది కాబట్టి దానివల్ల మనం మహాలక్ష్మి అవతారం వేసాము. తదుపరి జపమాల, వీణ, తర్వాత సింహారోహణం, రక్తబీషాసుడు, శంభుల వధ, మహిషాసుడు, అమ్మవారి సువర్ణ కవచంతో, బంగారు కవచంతో మనకి అలంకరిస్తూ చేయబడుతున్నది. సార్, ఇప్పుడు గత ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఈ ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఈ ఆలయానికి చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఈ అమ్మవారి నవవారి అర్చనలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. భక్తులు ఇందులో పాల్గొనాలని ఎంతో ఆసక్తి చూపిస్తారు. దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? అందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. ఎంచేదంటే నేను 3వసారి ఈ ఆలయానికి
చైర్మన్గా చేసేటువంటి అదృష్టం అమ్మవారి ద్వారా కొండబాబు గారి ద్వారా మాకు లభించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ 10 రోజులు కూడా ఈ ఏడాది 11 రోజులు వచ్చింది. ఈ 11 రోజులు ఏ అవతారాలు ఏంటి అనేటువంటిది కూడా భక్తుల సలహా తీసుకుని మనం పాంప్లెట్స్ కూడా సుమారు 40,000 పాంప్లెట్స్ పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ రోజున ఏ అవతారం ఏ టైంకి అన్నది కూడా చాలా ఘనంగా ఎప్పుడూ లేని పద్ధతిలో ఏడాది మేము చేసాం. అలాగే అన్ని రకాల కూడా ప్రికాషన్స్ తీసుకుని ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. అమ్మవారి దయ వల్ల భక్తులకు ఏ లోటు లేకుండా చేయగలం అనేటువంటి నమ్మకం మాకుంది. తర్వాత పూజల గురించి కూడా అడిగారు మీరు. ఖచ్చితంగా 99.9% ఫోన్లు 99.9% వాళ్ళందరికీ కూడా మనం పూజలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరిని కూడా కాదనకుండా. అయితే ఒకటి వాళ్ళు అనుకున్న రోజుని ఇవ్వలేకపోవచ్చు. 11 రోజుల నవరాత్రుల్లో ఒకరోజు కంపల్సరీగా అందరికీ ఇచ్చాం. ఈసారి దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు వచ్చాయని, ఈ 11 రోజుల పాటు లక్షలాదిగా భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారని చెప్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారి ఆలయానికి దర్శనానికి వస్తారు. ఈ 9 రోజుల పాటు గతంలో వివిధ అలంకారాలు అయితే అమ్మవారికి చేసేవారు. ఇప్పుడు 11 రోజుల పాటు చేస్తామని చెప్తున్నారు. నవవర్ణ అర్చనలు కానీ, కుంకుమార్చనలు కానీ, చండీ హోమాలు కానీ వైభవంగా జరుగుతాయి. భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కొత్తగా ఎన్నికైన పాలక మండలి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ ప్రకారంగా తగు చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.